నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జీజీహెచ్ లో గులియన్ బారే సిండ్రోమ్ తో 5 రోగులు అడ్మిట్ అయ్యారు. వీరికి న్యూరాలజీ డిపార్ట్మెంట్ లో చికిత్సను అందిస్తున్నారు. రోగులను వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు పరామర్శించి వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఈ సిండ్రోమ్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై దీని ప్రభావం ఉంటుందని కృష్ణబాబు తెలిపారు. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే వ్యాధి కాదని స్పష్టం చేశారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో జీబీ సిండ్రోమ్ కేసెస్ ఒక 7, అందులో ఆల్రెడీ 2 డిశ్చార్జ్ అయ్యారు. ఒక 5 కేసులు ఉన్నాయి అనేది జనరల్గా చూసి అంటే మన ప్రొఫెసర్స్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అసలు మామూలుగా ఓవరాల్గా సిచ్యువేషన్ ఎలా ఉంది, దీని మీద మనం ఫర్దర్గా తీసుకోవాల్సిన యాక్షన్ ఏం చేయాలి అనే దాని మీద ఇక్కడికి వచ్చాము. అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది, జీబీ సిండ్రోమ్ అనేది కొత్త వ్యాధి కాదు, అలాగే ఇప్పుడే వస్తున్నది కాదు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. సంజీవయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. నమ్మిన విలువలకు తన జీవితాంతం కట్టుబడిన వ్యక్తి దామోదరం సంజీవయ్య అని లోకేష్ కొనియాడారు. ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సౌజన్యంతో కొల్లేరు వలస పక్షుల ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హిందూ ఇంజనీరింగ్ కాలేజ్లో డాక్టర్ వజ్రనాథ్ నటరాజ్ మహర్షి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆడిటోరియంలో జరిగిన కొల్లేరు వలస పక్షుల ఫోటో ఎగ్జిబిషన్ ను స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ సీఈఓ మల్లికార్జునరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నటరాజ్ మహర్షి మాట్లాడుతూ, స్వదేశంలో మంచు తుఫాను లాంటి పరిస్థితులతో వాతావరణం భరించలేనంత చల్లగా మారడం ప్రారంభించినప్పుడు ఈ పక్షులు తమ స్వస్థలాన్ని వదిలి వెచ్చని వాతావరణం ఉన్న ప్రదేశాలకు ఎగురుతాయని అన్నారు. సీజన్ తర్వాత తమ స్వస్థలాలకు వెళ్లే ముందు వాటి సుదీర్ఘ ప్రయాణంలో భారతదేశంలోని కొల్లేరు సరస్సుకు వస్తాయని తెలిపారు. అందుకే నేటి తరం ఈ వలస పక్షుల గురించి తెలుసుకునేందుకు ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 18వ తేదీ వరకు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సినిమా ఆటోగ్రాఫర్ ఎంవి రఘు, అట్లూరి నారాయణరావు, నందం రామారావు, లక్ష్మీనారాయణ, రాజు, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. కొల్లేరు ద ప్యారడైజ్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్. సో ఇప్పటిదాకా మ్యాక్సిమం చాలా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ చేసింది నేను, ఫస్ట్ టైం ఒక తెలుగువాడిగా. మన ప్రస్తుతం ఏంటంటే బేసికల్గా కొల్లేరు అనేది ఒక అన్టోల్డ్ స్టోరీ కింద అయిపోతుంది యాక్చువల్గా. అంటే వివిధ దేశాల నుంచి యాక్చువల్గా శీతాకాలంలో వచ్చి తమ సంతానోత్పత్తిని డెవలప్ చేసుకోవడం కోసం అవి 4-5 మంత్స్ ఉంటున్నాయి కొల్లేరులో. సో వాటి యొక్క లైఫ్ స్టైల్ని, ఆ ఎమోషన్స్ని, ఇప్పుడు పెయింటెడ్ స్ట్రాక్స్ కావచ్చు, హెరెన్ కావచ్చు, లేకపోతే పెలికాన్స్ కావచ్చు, సో వాటిని ఫస్ట్ వెళ్ళి రేకీ చేసి, అంటే బేసికల్గా మన రెగ్యులర్గా ఎగ్జిబిషన్లో చూస్తే కనుక జస్ట్ ఆ క్రౌడ్స్ని లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ని చూపిస్తారు. దీంట్లో మీరు కనుక చూస్తే 30 ఫోటోగ్రాఫ్స్లో ఒక్కొక్క ఫోటోగ్రఫీ ఇట్ విల్ టెల్ యూ ఏ కాన్సెప్ట్, ఒక ఎమోషన్ని. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కల్చర్ క్రియేటివిటీ కమిషన్ వాళ్ళ సౌజన్యంతో ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. మిర్చికి మద్దతు ధర ప్రకటించి అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, మిర్చి ధర పతనం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాలకు 25,000 మద్దతు ధర ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే వచ్చే సోమవారం మిర్చి యార్డులోని రైతులను కలిసి సిపిఐ పార్టీ పక్షాన సంఘీభావం ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు మేడా హనుమంతరావు, శివాజీ, నాసర్జీ, అరుణ్, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మిర్చి పలుకుతూ ఉంది, 13,000 లోపు మాత్రమే పలుకుతూ ఉంది. ఇంకా రకరకాల వంకలు పెట్టి 8,000, 9,000 కూడా కొనబోతూ ఉన్నారు. దగాపడ్డ మిర్చి రైతును ఆదుకోవటానికి మాటల్లో కాకుండా చేతల్లో ఈ ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ సోమవారం మిర్చి యార్డుని సిపిఐ, రైతు సంఘం, అలాగే మా ఇతర ప్రజా సంఘాలందరూ కూడా కలిసి సందర్శించబోతూ ఉన్నాం.
ఆ తర్వాత రైతును ఆదుకోవటానికి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ జన్మదినం సందర్భంగా కూటమి నాయకులు ఆధ్వర్యంలో నెహ్రూ నగర్లోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ రాజకీయాలలో అనేక ఒత్తిళ్లను, పోరాటాలను ఎదుర్కొని స్వయం కృషితో ఎదిగిన యువ నాయకుడు నసీర్ అహ్మద్ అని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొని ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలిచారన్నారు. తూర్పు శాసనసభ్యులుగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. మహమ్మద్ నసీర్ 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో పార్టీ కార్యకర్తల అభ్యున్నతి కోసం, పేద ప్రజల కోసం నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, అరవపల్లి శ్రీనివాస్, ఎర్రగోపు నాగేశ్వరరావు, బత్తిన శంకర్, గొడుగు శంకర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104వ జయంతి వేడుకలు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. నిజాయితీకి, నిరాడంబరత్వానికి, విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య జయంతిని జరుపుకోవడం సంతోషంగా ఉందని జిల్లా పార్టీ అధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు, చందు సాంబశివరావు అన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య గారి జీవిత ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకమన్నారు. ఆ మహానుభావుని జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం తెలుగు జాతికి గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలు, జనసేన నాయకులు పాల్గొన్నారు. చాలా పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి చాలా తక్కువ టైంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరినీ కాదనుకుని సెంట్రల్ క్యాబినెట్లో మంత్రిగా చేయటమే కాకుండా పార్టీ పదవులు చాలా చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా, అంటే అప్పటి వరకే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా దళిత వర్గం నుంచి ముఖ్యమంత్రిగా చేయనటువంటి రోజుల్లో మొట్టమొదటగా ఆయన ఒక ముఖ్యమంత్రి పదవిని చేపట్టడమే కాకుండా చాలా సంస్కరణలు. He was committed for social justice. సామాజిక న్యాయం అనే పదానికి అనే భావనకి ఆయన చాలా విస్తృతమైన అర్థం ఇచ్చాడు. ఇది మతాలకి, కులాలకి సంబంధించిన అంశం కాదు. సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ఆర్థిక భేదాలని, వ్యత్యాసాలని, వివక్షల్ని మనం రూపుమాపాలంటే వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఎలాంటి సహాయం చేయాలో అలాంటి స్కీమ్స్, అలాంటి ఆలోచనలతో ఆయన ముందుకు వచ్చాడు. ఏ ట్రూ సోషల్ జస్టిస్ ఎవరైనా ఆలోచన చేసే ఆ రోజున మరి అన్ని వర్గాల వారికి, కార్మికులకి, కర్షకులకి, రైతులకి, ఉద్యోగస్తులకి, వాళ్ళకి ఏంటి సేఫ్టీ నెట్ ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలంటే, ఆర్థికంగా బలపడాలంటే, వాళ్ళ పిల్లలు ఈ సమాజంలో అభివృద్ధిలోకి రావాలంటే, ఉన్నతిలోకి రావాలంటే ఏమేమి కావాలో అలా ఆలోచించేస్తారు. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను నియోజకవర్గ మైనార్టీ నాయకులు పఠాన్ జమీర్, చల్లా ఆంజనేయ ప్రసాద్, కొత్తూరు వెంకట్, గుడిపల్లి వాణి, అన్వర్ కేక్ కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు నసీర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. ఆయన ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని వివరించారు. మహమ్మద్ నసీర్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల యొక్క సమస్యలను తీరుస్తూ ఈరోజు గుంటూరు చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే గెలుపొందినటువంటి ఘనత నసీర్ గారికి దక్కింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం చూసుకుంటే యావత్ గుంటూరు నగరంలోని 23 డివిజన్లలో అభివృద్ధి పనులు, నియోజకవర్గ నలుమూలలు కానీ అందరూ ప్రతి ఒక్కరు పండగ వాతావరణంలో ఈ పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అలాగే జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా పుట్టినరోజు కార్యక్రమం చేశారు. అలాగే జిల్లా పార్టీ ఆఫీసులోని అందరికీ బట్టలు పంచడం కానీ, పళ్ళు పంచడం కానీ ఇలాంటి కార్యక్రమం స్వచ్ఛంద సంస్థగా ఒక కార్యక్రమాలు తీసుకొని అందరూ ముందుకెళ్ళారు. అలాగే మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి జన్మదినాన్ని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, వాళ్ళు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ముందుకెళ్లాలని, రానున్న రోజుల్లో మంచి పదవులు అధిరోహించాలని కోరు. మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, కూచిపూడి విజయ మీడియాతో మాట్లాడుతూ దామోదర్ సంజీవయ్య జీవితాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్లా సునీల్, కరిముల్లా, జాన్బాబు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా ఒక దళితుడిని, అర్జునుడిని సీఎంగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ చెందింది. కాంగ్రెస్ పార్టీకి ఏదైనా సాధ్యపడినది ఇది ఓ సంజీవ్ గారి నిరసనం. వారి పరిపాలన ప్రజారంజకంగా అందరికి అందుబాటులో ఉండి అచ్చ తెలుగులో మంచి ఉపన్యాసాలు వారు ఇచ్చేవారు. సంజీవ్ గారితో వ్యక్తిగతంగా పరిచయం ఉంది. వారితో కలిసి సేవ చేసే భాగ్యం మాకు కలిగింది. ఎన్నో కేంద్ర మంత్రి పథకాలు అనుభవించినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజయ్ గారు. ఆ తర్వాత మరి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి వితంతు పింఛన్లు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ అవన్నీ కూడా ఆ రోజు దామోదర సంజయ్ గారు ప్రవేశపెట్టినాయి. ఈరోజు యాంటీ కరప్షన్ బ్యూరో ఏదైతే ఉందో ఆ యాంటీ కరప్షన్ బ్యూరోను స్థాపించిన ఘనత కూడా దామోదర సంజయ్ గారిది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నర్సీర్ అహ్మద్ జన్మదిన వేడుకలు 51వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. శ్రీనగర్లోని మాతృశ్రీ వృద్ధాశ్రమంలో 51వ డివిజన్ కార్పొరేటర్ ముప్పవరపు భారతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నర్సీర్ అహ్మద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఎమ్మెల్యే నర్సీర్ అహ్మద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేటర్ భారతి మాట్లాడుతూ ఎమ్మెల్యే నర్సీర్ అహ్మద్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేఎంఈ హుస్సేన్, బొంతల సాయి, పొదిలి రమేష్, గోళ్ల ప్రభాకర్, రాజు, గండికోట బాబు, మాధవరావు, నాయుడు మధు తదితరులు పాల్గొన్నారు. నజీర్ అహ్మద్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. 51వ డివిజన్లో మాతృశ్రీ వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ కార్యక్రమం మరియు కేక్ కటింగ్ అనే ఘనంగా నిర్వహించడం జరిగింది. అట్లాగే ముందు ఆయన పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని, అట్లాగే ఉన్నత పదవులను అధిరోహించి మంచి పదవులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా శాసనసభ్యులు గౌరవనీయులు నసీర్ గారు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళతో చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకెళ్ళాలి. నేనంటే ఒక శాసనసభ్యునిగా ఒక మంచి గుర్తింపు రావాలి ఈ రాష్ట్రంలో. దానికి బాటలు వేసుకుంటూ ముందుకు వెళ్తూ దాదాపు 87 కోట్ల రూపాయలకి ఇప్పుడు నియోజకవర్గంలో శంకుస్థాపనలు చేసి రోడ్లు, డ్రైన్లకి ముందు వరుసలో నిలిచాడు. క్లస్టర్ ఇన్ఛార్జ్ వేల్పూరి కిరణ్ ఆధ్వర్యంలో 57వ డివిజన్లో ఉన్న 5 ప్రభుత్వ పాఠశాలలోని 400 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కార్పొరేటర్లు అశోక్, రిహానా, రమేష్, కనకారావు తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ నసీర్ గారి జన్మదినం సందర్భంగా మరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ, మరి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అందులో నిమిత్తంగా ఈరోజు ఏదైతే ఈ క్లస్టర్ పరిధిలో ఉన్న 57వ డివిజన్కి సంబంధించి మంగళదాస్ నగర్ స్కూల్ నందు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఏదైతే ఈ డివిజన్కి సంబంధించిన 5 ప్రధాన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సుమారు 400 మంది విద్యార్థులకు ఈరోజు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడంతో పాటు మరి డివిజన్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి భవిష్యత్తులో మరి మా నాయకుడు నసీర్ గారు ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని పేరున కోరుకుంటూ నసీర్ అహ్మద్ గారు ఇంకా ఉన్నత పదవులు ఆరోసించి ఈ తూర్పు నియోజకవర్గాన్ని ఉన్నత స్థితిలో తీసుకొచ్చి మంచి డెవలప్మెంట్ చేయాలని చెప్పి నసీర్ గారికి ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.